జై శ్రీరామ్. నా పేరు శ్రీనివాస్. అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని మోడీ స్వయంగా పాల్గొనడం జరిగింది. అయితే మోడీ గారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనటం వల్ల కొంతమంది సెక్యులర్ వాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. మన రాష్ట్రంలోని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక టీవీ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రధాని మోడీ గారు రాజ్యాంగ పదవిలో ఉండి మనది సెక్యులర్ రాజ్యాంగము, మన రాజ్యాంగం ప్రకారము మత అతీతంగా రాజ్యపాలన చేయాలి. మరి మోడీ గారు సెక్యులరిజాన్ని పక్కన పెట్టి ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొనటం ఇది సెక్యులరిజానికి వ్యతిరేకమని, హిందూ ధర్మాన్ని మతోన్మాదం దిశగా మోడీ గారు నడిపిస్తున్నారని, ఈ కార్యక్రమం అదే విధంగా ఉందని భారత రాజ్యాంగ లౌకిక తత్వం కోరుకునేది మతాతీత సమాజం కాదు, మతాతీత రాజ్యాన్ని మాత్రమే కోరుకుంటుంది. రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రి మతాతీతంగా ఉండాలి, ముఖ్యమంత్రి మతాతీతంగా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, మన రాజ్యాంగంలో సెక్యులరిజం ఉంది నిజమే. మరి సెక్యులరిజం ఉన్నప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వాలు దేవాలయాలను తమ గుప్పిట్లో ఉంచుకొని ఆ దేవాలయాల నుంచి ఆదాయాన్ని ఏ విధంగా సేకరిస్తున్నాయి? దేవాలయం యొక్క ఆదాయాన్ని, ఒక మతానికి సంబంధించిన డబ్బును సెక్యులర్ ప్రభుత్వాలు తీసుకొని వచ్చి తమ పథకాల కోసం, తమ కార్యక్రమాల కోసం, ప్రభుత్వ పరిపాలన కోసం ఎందుకు ఖర్చు పెడుతున్నాయి? ఆ విషయంలో మీరు ఎందుకు మాట్లాడటం లేదు? అక్కడ సెక్యులరిజం అనేది వర్తించడం లేదా? అక్కడ సెక్యులరిజానికి వ్యతిరేకం కాదా? భారతదేశంలో హిందూ ఆలయాలన్నింటినీ తమ ఆధీనంలో ఉంచుకొని హిందూ ఆలయాల నుంచి డబ్బును తీసుకోవచ్చు. కానీ రాజ్యాంగ పదవిలో ఉన్న వాళ్ళు మాత్రము, మోడీ గారు మాత్రము హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తప్పుపడతారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇది ఎటువంటి వైఖరో అర్థం కావడం లేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, మీరు చెప్పిందే సెక్యులరిజమా? ఎవరికి తోచింది వాళ్ళే సెక్యులరిజం అని మాట్లాడుతూ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడటం, సెక్యులరిజాన్ని ఉపయోగించడం మన దేశంలో పరిపాటి అయింది. ఈ సెక్యులరిజం అనే పదము యూరోప్లో పుట్టినప్పుడు మతానికి వ్యతిరేకంగా హేతువాదాన్ని బలపరచడం కోసం ఈ సెక్యులరిజాన్ని తీసుకుని వచ్చారు. మన భారతదేశంలో అన్ని మతాలకు సమాన హక్కులు, మత స్వాతంత్రప హక్కు ఉన్నప్పటికీ 1976లో ఈ సెక్యులరిజం అనే పదాన్ని దొడ్డిదారిన తీసుకుని వచ్చారు. 1976 తర్వాత ఈ సెక్యులరిజం పేరు చెప్పి హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను విమర్శించడానికి, సనాతన ధర్మాన్ని విమర్శించడానికి ఇటువంటి మేధావులు ఈ సెక్యులరిజం అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. అసలు రాజ్యాంగంలో సెక్యులరిజానికి అర్థం ఎక్కడైనా ఉంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పాలి. అసలు రాజ్యాంగంలో సెక్యులరిజానికి నిర్వచనం ఎక్కడైనా ఉంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పాలి. ఇతడు చెప్పిందే సెక్యులరిజం అని అంటే సరిపోదు. ప్రతి ఒక్కరు తమకు తోచిన అర్థాన్ని చెప్పి ఇదే సెక్యులరిజం అని చెప్పి సెక్యులరిజాన్ని ఆసరాగా చేసుకొని సనాతన ధర్మాన్ని విమర్శించడానికి ఉపయోగిస్తున్నారు. దానిలో భాగంగానే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు హిందూ ధర్మాన్ని వ్యతిరేకించడం కోసం తెలివిగా మాట్లాడుతున్నారు. దయచేసి సెక్యులరిజం పేరు చెప్పి సనాతన ధర్మంపై దాడి చేయడం ఆపండి. జై శ్రీరామ్.